నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. దుష్టులకు దూరంగా ఉండాలి, కానీ వారితో విరోధంగా ఉండకూడదు. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది, ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం, ఆగస్టు 20, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 3 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకు, చంద్రోదయం సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకు, చంద్రాస్తమయం తెల్లవారుజామున 7 గంటల 21 నిమిషం వరకు. తిథి పాడ్యమి, రాత్రి 8 గంటల 32 నిమిషాల వరకు. తదుపరి విధియ. నక్షత్రం ధనిష్ట, తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల వరకు. తదుపరి శతభిషం, తెల్లవారుజామున 3 గంటల 1 నిమిషం వరకు. తదుపరి పూర్వాషాఢ. కరణము బాలవ, ఉదయం 10 గంటల 14 నిమిషాల వరకు. తదుపరి కౌలవ, రాత్రి 8 గంటల 32 నిమిషాల వరకు. తదుపరి తైతుల. యోగము అతిగండము, రాత్రి 8 గంటల 52 నిమిషాల వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 1 నిమిషం వరకు. యమగండం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 45 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషాల నుండి 1 గంట 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుండి 9 గంటల 24 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 10 నిమిషాల నుండి 11 గంటల 56 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 52 నిమిషాల నుండి 10 గంటల 17 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషాల నుండి 5 గంటల 15 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 8 గంటల 44 నిమిషాల నుండి 10 గంటల 10 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. ఆగస్టు 20 మంగళవారం. ఈరోజు మంచిదైన ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పాడ్యమి, రాత్రి 8 గంటల 32 నిమిషాల వరకు ఉంటుంది. తదుపరి విధియ. కృష్ణపక్ష పాడ్యమి విధియ శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. అయితే వారం మంగళవారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. పూర్వభాద్రపద నక్షత్రం విధియ తిథి మంగళవారం కలయికతో త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం మంగళవారం రాత్రి, అంటే తెల్లవారితే బుధవారం, అనగా తెల్లవారుజామున 3 గంటల 9 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 9 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో ఏదైనా ఒక కార్యం చేపడితే దాన్ని మరలా 2 సార్లు చేయవలసి వస్తుందని నమ్మకం. అది మంచి కార్యమైన చెడ్డ కార్యమైన. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భీముడు రాక్షస స్త్రీ హిడింబికి కలిగిన సంతానం ఘటోత్కచుడు. ఈరోజు ప్రశ్న. వనవాసంలో లక్కాగృహం బూడిద అయిపోవడంతో ఏకచక్రాపురం చేరుకుంటారు. అక్కడ ఎవరు పాండవులకు ఆశ్రయమిస్తారు? కోమటి, బ్రాహ్మణులు, బాపనులు, క్షత్రియులు. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి అప్రయత్నంగానే కొన్ని కార్యక్రమాలు పూర్తి కాగల అవకాశం. వృషభ రాశి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి, ఎటూ తేల్చుకోలేని విధంగా ఉంటాయి. మిథున రాశి ఆప్తుల నుంచి ఏదో ఒక రూపంలో సహాయ సహకారాలు అందుకుంటారు. కర్కాటక రాశి ఇంతకాలం ఎదురైన ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. సింహరాశి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. కన్య రాశి ఎంతటి సమస్యలు ఎదురైనా అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. తులారాశి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృశ్చిక రాశి ప్రజ్ఞాపాఠవాలతో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. ధనుస్సు రాశి చేపట్టిన కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టండి. మకర రాశి ఆలోచనలపై ఒక స్థిరమైన అభిప్రాయానికి రాలేరు. కుంభరాశి ఎటువంటి కార్యక్రమాన్నైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. మీనరాశి కోపతాపాలు దరిచేరనివ్వద్దు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.